వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో బూరుగుపల్లి శేషారావు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మంత్రి నారా లోకేష్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నారని అన్నారు. యువగలం పాదయాత్రలో ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. విజన్ 2047 పేరుతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, ఆ విజన్ను యువశక్తితో ముందుకు నడిపించగల నాయకుడు నారా లోకేష్ అని స్పష్టం చేశారు. భవిష్యత్తు రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడుగా ముఖ్య పాత్ర పోషిస్తారని బూరుగుపల్లి శేషారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ వెలఘన సూర్యారావు, ఉండ్రాజవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, పెరవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ, పెరవలి మండలం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ బూరుగుపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాయ్పై రాజేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. సంక్షేమాలు ఏంటనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరీ ముఖ్యమంత్రి మన యువ నాయకులు, అలాగే రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి భాగస్వామ్యం అయినటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారి 44వ జన్మదిన ఈరోజు. దీన్ని మన నియోజకవర్గంలో శేషారావు గారి నాయకత్వంలో, అలాగే కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కేక్ కట్ చేయవలసిందిగా మన నాయకులు శేషారావు గారిని కోరుచున్నాం. అందరూ కూడా మీరు ఒక్కసారి నుంచొని ఈ కేక్ కటింగ్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాం. కటింగ్ రైట్ ఇటు వచ్చాయి. మనం పరిశీలిస్తున్నాం. మనకు ఇంకా ఎక్కువ యువనేత లోకేష్ గారికి అభినందనలు. లోకేష్ గారి పుట్టినరోజులు 100 వసంతాలు చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే ఈనాడు మన యువనేత శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదినం. మరి మనమందరం కూడా మన కోసం పరితపించేటటువంటి వ్యక్తి కోసం మనం కూడా ఆయన జన్మదినాన్ని
ఒక పండుగగా నిర్వహించుకుంటూ ఇవాళ ఇక్కడ మరి పెద్ద ఎత్తున మనం అందరం కూడా సమావేశం అవటం, ఇందులో ఏదో యాంత్రికంగానో తాంత్రికంగానో కార్యక్రమం చేయటం కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పట్ల మనం చూపించేటటువంటి నిజమైనటువంటి ప్రేమాభిమానాలు మనం ఈవేళ చాటుకోవడానికి మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇది మనసులోంచి వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేమ అని చెప్పి మనవి చేసుకుంటూ, అట్లాగే ఇవాళ మన నారా లోకేష్ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా వారు పైన ఉన్నటువంటి మన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ గారి యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులతో, అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం వయస్సు చిన్నది, మోసేటటువంటి బాధ్యతలు ఎంతో పెద్దవి గొప్పవి అయినటువంటి మన నారా లోకేష్ గారికి మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరి యొక్క ఆశీస్సులు కూడా అవసరం. ఎందుకోసం అంటే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనం గత ప్రభుత్వం చేసినటువంటి ఉదాసీనతల రీత్యా మనకి ఒక అండ కావాలి. ఒక వర్గానికి కాదు, అన్ని వర్గాలకి అండదండగా ఉండేటటువంటి వ్యక్తి కావాలి. మరి చిన్న వయసులో పెద్ద బాధ్యతల్ని తలకెత్తుకుని ఈవేళ ప్రధానంగా యువత ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ నెరవేర్చడం కోసం తనదైనటువంటి శైలిలో వచ్చిన 16 నెలల కాలంలోనే మనం డిఎస్సిని రూపొందించి ఉద్యోగాల కల్పనకి మొట్టమొదటి మెట్టుని ప్రారంభించడం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థికులైనటువంటి యువతకు అందరికీ కూడా మనం నైపుణ్య అభివృద్ధిని అందించడం ద్వారా వారందరికీ కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారు. అదే కాదు, ఇవాళ మనం చూస్తే దాంతోపాటు భవిష్యత్ తరాలు ఈనాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. మన బిడ్డల మీద మనం చూపించేటటువంటి ప్రేమాభిమానాలే దానికి నిదర్శనం. అదేవిధంగా ఒక రాష్ట్రం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ప్రతి విద్యార్థి కూడా అవగాహనతో కూడినటువంటి విద్యని, భవిష్యత్తుకి అవసరమైనటువంటి విద్యని, జ్ఞానాన్ని పొందేటటువంటి విధంగా సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ భవిష్యత్ తరాలకి యువతని మరి ప్రపంచ దేశాలతో మనం పోటీ పడగలిగేటటువంటి విధంగా ఒక ప్రభుత్వ విద్యాలయాల్ని సైతం మార్పు చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్రకి రూపశిల్పి మన నారా లోకేష్ గారు. నిండు నూరేళ్లు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆయన చక్కగా మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీని, ఈ తెలుగువాడి వాణిని మరి నందమూరి తారక రామారావు గారు ఆత్మాభిమానం కోసం పనిచేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తిగా ఆయన మన ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు కానీ ప్రతి తెలుగువాడి యొక్క వాణిని చాటి చెప్పినట్టుగా మన యువనేత నారా లోకేష్ గారు కూడా భవిష్యత్ తరాల ఆశాజ్యోతిగా
మన పార్టీకి మన రాష్ట్రానికి ప్రతి తెలుగువాడికి గౌరవం తేవడానికి ఆయన నాయకత్వం ఆయన అండదండలు అన్ని కూడా మనందరికీ అవసరం. మనందరి యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఆయనకి మనందరి ఆశీస్సులు ఆయనకి అందిద్దాం. చిన్నవాళ్ళందరూ కూడా ఆయనకి తోడ్పాటును అందిద్దాం. తప్పకుండా తిరుగులేనటువంటి నాయకుడిగా మనమందరం ఆయన నిరూపించుకుంటారు. ఆయనకి చేదోడు వాదోడుగా మనందరం కూడా ఉందామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు మరి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని మన యువనేత నారా లోకేష్ గారి యొక్క ఏదైతే జన్మదినం కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటూ మనం కూడా ఒకరికొకరం పరస్పరం తెలియజేసుకుంటూ ఈ సంతోష సమయాన్ని గడుపుదామని చెప్పి వచ్చి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.